అందరికి కూడా పెట్టడం కూడా బాగానే ఉంటుందని నా అభిప్రాయం. రైట్ శివపార్వతి గారు. బండారు వంశీకృష్ణ గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. వంశీకృష్ణ గారు నమస్కారం. ముందుగా వెళ్ళి సందర్శించండి, ఒక నివేదిక ఇవ్వండి, దాని మీద ఆలోచన చేస్తాం అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు క్యాబినెట్ మీట్లో. అయితే మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఏం చేద్దామని అనుకుంటున్నారు, అంటే దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? ప్రైమ్ 9 ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఒకసారి ఈ ఋషికొండ గురించి గుర్తు చేసుకుంటే 452 కోట్ల రూపాయల ప్రజాధనంతో 9 ఎకరాలకు పర్మిషన్ తీసుకుని 60 ఎకరాల ఋషికొండలో 9 ఎకరాలకు పర్మిషన్ తీసుకుని 20 ఎకరాలతో వేసి పర్యావరణ యొక్క నియమ నిబంధనలను తొంగలో తొక్కేసి ఆ తర్వాత తవ్వినటువంటి డంప్ మొత్తాన్ని కూడా సిఆర్జెడ్ కోస్టల్ రెగ్యులేషన్ అథారిటీస్ వాళ్ళు ఉన్నటువంటి కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నియమాలను కూడా తొంగలో తొక్కేసి సముద్రంలో పోసేసి నిర్మించినటువంటి భవనం ఈ ఋషికొండ 12 బెడ్రూములతోటి 3 పెద్ద హాల్స్ తోటి సీవ్యూ బాత్రూమ్ తోటి 25 లక్షల రూపాయల కమోడ్ తోటి నిర్మించినటువంటిది ఈ ఋషికొండ భవనం. ముందుగా ఆ ఋషికొండ ఏదైతే ఎప్పుడైతే తవ్వటం స్టార్ట్ చేశారో దాని చుట్టూ ఒక పరదా కట్టేశారు, గ్రీన్ పరదా, ఎవరికి కనపడకుండా, అసలు ఏం జరుగుతుందో అక్కడ తెలియకుండా గ్రీన్ పరదా కట్టేశారు. ఆ కట్టే ముందు నెల వరకు ఏదైతే 2021లో వీళ్ళు స్టార్ట్ చేశారో ఆ కట్టే ముందు నెల వరకు సంవత్సరానికి 9 కోట్ల రూపాయల ఆదాయం ఈ ఋషికొండ ద్వారా పర్యాటక శాఖకు వచ్చేది. 9 కోట్ల రూపాయల సంవత్సరానికి ఆదాయం అంటే నెలకి 75 లక్షల రూపాయల ఆదాయం ఈ ఋషికొండ ద్వారా పర్యాటక శాఖకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖకు వచ్చేది. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఈ ఋషికొండ భవనాన్ని మెయింటైన్ చేయడానికి 60 లక్షల రూపాయల ప్రభుత్వ ఖర్చు అవుతా ఉంది. ఈ ఋషికొండ భవనాన్ని మెయింటైన్ చేయడానికి ఇప్పుడు ఏదైతే కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు కట్టారో భవనాన్ని మెయింటైన్ చేయడానికి 60 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఇప్పుడు 75 లక్షల రూపాయల ఆదాయం వచ్చేటటువంటి దాన్ని నరికేసుకుని ఈ రోజు 60 లక్షల రూపాయలు ఎదురు ఖర్చు పెడుతున్నాం అనమాట. ప్లస్ 452 కోట్ల రూపాయల ప్రజాధనం, దాని మీద వచ్చేటటువంటి వడ్డీ కూడా బోనస్ గా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కట్టినటువంటి పన్నులు, ప్రజల సొమ్ముతోటి వారి నడ్డి విరిచి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పిచ్చి పని ఈ ఋషికొండ. అసలు దీన్ని ఏం చేసుకోవాలో ఈ రోజు ముఖ్యమంత్రి గారు, విజనరీ ముఖ్యమంత్రి ఏం చెప్తారు, ఈయన 14 సంవత్సరాలు, ఇంకొక 3 నెలలు పోతే 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికే తల పట్టుకుని మంత్రులను పంపించి అసలు ఏం చేస్తే దాని నుండి గవర్నమెంట్ కి ఆదాయం వస్తుందో చూసి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మంత్రులను ఆదేశించినటువంటి పరిస్థితి. గతంలో ఏం చెప్పారండి వీళ్ళు, ఓడిపోయినాక వీళ్ళు చెప్పినటువంటి మాట ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడైనా ప్రెసిడెంట్లు కానీ లేదంటే గవర్నర్లు కానీ ప్రైమ్ మినిస్టర్లు కానీ పక్క దేశపు మా ట్రంప్ గారు లాంటి వాళ్ళు కానీ లేదంటే పెద్ద పెద్ద దేశాల అధినేతలు కానీ వచ్చినప్పుడు ఋషికొండలో స్టే చేయడానికి 452 కోట్లు పెట్టి అత్యాధునిక భవనం కట్టాడంటే ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు వస్తారు సార్? సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తారు వాళ్ళు? నాదో ప్రశ్న ఈ సంవత్సరానికి. వంశీకృష్ణ గారు, ఇప్పుడు ఆల్రెడీ అంటే రాష్ట్రం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మన రీసెంట్గా కూడా ఒక ప్రెస్ మీట్లో అట్లా మాట్లాడినప్పుడు చెప్పారు, ఎందుకు ఓడిపోయారనే దానికి కూడా కోవిడ్ వచ్చింది, ఆ తర్వాత పరిస్థితులు బాగాలేదు, అవి ఇవి అని చాలా రకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. మరి అలాంటి పరిస్థితుల్లో డబ్బులు లేనప్పుడు ఆ 500 కోట్లు పెట్టి రిషికొండ ప్యాలెస్ ని వైజాగ్ లో అక్కడ ఉన్న రిషికొండని పాడు చేసి కట్టడానికి గల కారణం ఏంటి? అదే కదా సార్, ఇప్పుడు ఇందాక శివపార్వతి గారు చెప్పినట్టు 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని, 30 సంవత్సరాలు నా కిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటది, నేను ఒక విలాసవంతమైన భవనం కట్టుకోవాలి, నాకున్నటువంటి భవనం ఈ ప్రపంచంలో ఎవరికి ఉండకూడదు, నేను పొద్దున్నే లేచి చూస్తే ఎదురుగా సముద్రం కనపడాలి, ఇట్లాంటి అన్ని పిచ్చి కోరికలు, పిచ్చి ఆలోచనలతోటి రాత్రి 9 గంటల తర్వాత వచ్చే ఆలోచనలు ఇవన్నీ కూడా ఎలా ఆలోచిస్తారండి? ప్రజాధనం అంటే అంత తేలిగ్గా ఉందా? అలా ఇప్పుడు అదే 500 కోట్ల రూపాయలకి రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లు కూడా అద్దాల్లాగా తయారు చేయొచ్చు. అవేమీ పట్టకుండా నీ యొక్క ఫెసిలిటీస్ చూసుకోవటానికి, నేను ఇచ్చేసుకోవటానికి నెలకి 75 లక్షల రూపాయల ఆదాయం వచ్చేటటువంటి హరిత రిసార్ట్స్ ని ఋషికొండ మీద నువ్వు పడేసి ఈ రోజు 3 సంవత్సరాల టైం తీసుకుని కట్టినటువంటి భవనం ఈ ఋషికొండ భవనం. సంవత్సరం నుండి ఖాళీగానే ఉంది కదండి, 2024 నుండి 25 వరకు ఇప్పటి వరకు ఖాళీగానే ఉంది కదా. 9 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదానికి 65 లక్షల నెలకి అంటే దాదాపుగా 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది గవర్నమెంట్ డబ్బు. ఇప్పుడు దీనికి ఏం చేస్తే ఈ ఋషికొండలో మళ్ళీ ఆ డబ్బులు రికవర్ చేయొచ్చు. ఇప్పుడు 452 కోట్లు ఏవైతే ఉన్నాయో ఆ 452 కోట్లు ఒక డెట్లీ ఇన్వెస్ట్మెంట్ లాగా అయిపోయింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఋషికొండ వలన, ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పిచ్చి పని వల్ల.
అప్పటి పర్యాటక శాఖ మంత్రి రోజా గారు సమాధానం చెప్పాలి. మరి 452 కోట్లు ఏ ఉద్దేశంతో ఖర్చు పెట్టారమ్మా? ఇది ఒక డెడ్లీ ఇన్వెస్ట్మెంట్ కదా. పర్యావరణ అనుమతులు తొంగలో దొక్కారు, కోస్టల్ రెగ్యులేటరీ జోన్ అనుమతులు తొంగలో దొక్కారు, అన్ని మీ ఇష్టానికి చేసేసి ఈ రోజు దాన్ని ఒక డెడ్లీ ఇన్వెస్ట్మెంట్ గా పెట్టుకుంటే ఎన్నాళ్ళని ఇలా పెట్టుకుంటారు? దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి గారిని అడిగితే ముఖ్యమంత్రి గారు ఈ రోజు మంత్రుల బృందం వెళ్ళి దాని పరిస్థితి ఏంటో చూసి ఏం చేస్తే మనకి దాని మీద నుంచి రాబడి వస్తుంది అనేది చూసి ఒకసారి చెప్పాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. రైట్ వంశీకృష్ణ గారు, రామారావు గారు ఉన్నారు, బొట్ల రామారావు గారు, వారితో మాట్లాడదాం. రామారావు గారు నమస్కారం.